హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అయ్యత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ మొత్తం దాదాపు 10 బీసీ కాలేజ్ హాస్టళ్లను 3 సంవత్సరాల రెంటు కట్టలేదని అద్దె భవన యజమానులు హాస్టళ్లను మూసేసి పిల్లలను బయట ఉంచారు. మేము దాదాపు నెల రోజుల నుంచి హాస్టల్ బకాయి చెల్లించాలని, సొంత భవనాలు కట్టాలని చెప్పి ఎంత ఉద్యమం చేసినా ప్రభుత్వం దిగిరావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు సాయంత్రంలోగా మొత్తం అద్దె బకాయిలు చెల్లించకపోతే రేపు విద్యార్థులందరినీ దాదాపు 5,000 మందిని తీసుకుపోయి ప్రగతి భవన్లో బట్టి విక్రమార్క ఇంట్లో అది ప్రగతి భవన్ ఒట్టిగానే ఉన్నది, అందులో ఉంచుతాం. మినిస్టర్ క్వార్టర్స్ కూడా ఖాళీ ఉన్నాయి, అందులో కూడా పోయి ఉంచుతాం. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా బాగానే బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి, అందులో కూడా విద్యార్థులను మొత్తం బిస్తాలు పెట్టెలు తీసుకొని పోయి ఉంచుతారు. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నటువంటి పరిస్థితుల లోపల పిల్లలు సీరియస్గా చదువుతున్న ఈ పరిస్థితి లోపల భవన యజమానులు ఖాళీ చేయిస్తే 3 సంవత్సరాలు అద్దె చెల్లించకపోతే ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఎన్నోసార్లు ఇంతకు ముందు కూడా ఖాళీ చేయనిక చూసిండ్రు. నేనే వాళ్ళకి నచ్చ చెప్పి అడ్డుకొని ప్రభుత్వం కొత్తగా వచ్చింది, అప్పులు ఉన్నది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇప్పుడు కాకుండా రేపిస్తాడని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనం పోరాడి తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పి నచ్చ చెప్పి నేను హాస్టళ్లను కంటిన్యూ చేయించాను. అయినా వాళ్ళు బట్టి డిప్యూటీ సీఎం గారు ఎంత చెప్పినా వినకుండా ఇంపార్టెంట్ 10 హాస్టళ్లకు కూడా రెంటు ఇచ్చేయని చెప్తే కూడా 2 నెలల కింద నా లెటర్ ప్యాడ్ మీద రాసి పంపించాను. అయినా కూడా పెడచెవిన బట్టి ఈ విధంగా చేశాడు. అందుకే వెంటనే ఇప్పటికైనా సాయంత్రం కల్లా ఈ రోజు నైట్ కల్లా బిల్లులు చెల్లించకపోతే హాస్టల్లో విద్యార్థులు మొత్తం ర్యాలీగా వెళ్లి ప్రగతి భవన్ ఉంచుతామని చెప్పి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.